విజయవాడలో వెంకయ్యనాయుడుకు ఆత్మీయ అభినందన సభ జరుగుతోంది. ప్రస్తుతం వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. భారతదేశం యొక్క శక్తి ఏంది, వాట్ ఈస్ ద కెపాసిటీ అండ్ క్యాలిబర్ ఆఫ్ ఇండియన్ పీపుల్ చూసే అవకాశం వాళ్ళ ప్రపంచానికి అంతా వచ్చింది. థ్యాంక్స్ టు నరేంద్ర మోడీస్ లీడర్షిప్. వాళ్ళ ప్రపంచం భారతదేశాన్ని గుర్తిస్తా ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే మోడీ గారికి స్వాగతం పడడానికి కారణం మన ప్రపంచం భారతదేశ శక్తిని గుర్తిస్తా ఉంది. అందుకని నేను మన ఈ ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేసినప్పుడు కాసేపు ఉద్యోగానికి లోనయ్యాను. 2 కారణాలు. దానికి రకరకాల కారణాలు పెట్టి చాలామంది ఏదో కొంతమంది నా మీద సానుభూతి చూపించడం, కొంతమంది మా పార్టీలో కొందరిని తిట్టడం, అనవసరంగా వాళ్ళకి సంబంధం లేదు పాపం, వాళ్ళు ఏదో చేశారని. ఎవరు చేయలేదు, చేసే పరిస్థితి కూడా లేదు. అలా ఎవరు చేసేదానికి అవకాశం కూడా లేదు. అట్లా ఎవరన్నా చేస్తామని అనుకుంటే ఎవరు అనుకుంటారని ఎవరు అనుకుంటే పాత రోజుల్లో సామెత చెప్పేవాడు నేను. ఎడ్ల బండి పోతుంటే ఆ ఎడ్ల బండి కింద కుక్క పిల్ల తోకాడించుకుంటా ఎంత పెద్ద బండి నా పైన పోతుంది, నేనే దాన్ని మోస్తున్నా అనుకున్నాను. ఆ ఎడ్ల బండి పోతా పోతా గెనువు దగ్గర గెనిపోయిన ఎక్కత ఇరిగి కింద పడిపోయింది. పడితే ఇది కాస్త పైకి వెళ్తుంది. రాజకీయంలో ఎవరో ఏదో చేస్తే జరగదు. ఆ రోజులు పోయినాయి. పైపించి బీజేపీ అసలు జరగదు. అందుకని నేను అందరినీ కోరుతున్నా. ఎందుకు చెప్తున్నానంటే మామూలుగా అయితే ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అనవసరంగా కొంతమంది పేర్లు తీసుకొని వాళ్ళు ఏదో చేశారు, అందుకని వెంకయ్యనాయుడు గారు ఎక్కడికి తప్పించారు, లేదా వెంకయ్యనాయుడు గారు 2019కి పోటీదారుడు కాబోతున్నాడు. ఎవరికి పోటీ? 2019లో ఈ దేశానికి మళ్ళా మోడీ గారు ప్రధానమంత్రి కావాలని ప్రధానమంత్రి గారిని నేను పక్కన ఉండి దేశవ్యాప్తంగా మొదట్లో ఇంత పలుకుబడి రానప్పుడు కూడా అంచెలంచెలుగా ప్రధానమంత్రి గురించి దేశం అంతా ప్రచారం చేసి 2019లో ఆయన రావాలా, మళ్ళా ఒక 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా ఉంటే ఈ దేశం శక్తివంతంగా తయారవుతుంది, వ్యవస్థ బాగుపడుతుంది, మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది, పేదరికం పోద్ది, అవినీతికి అడ్డుకట్టేస్తాడు, నల్లధనాన్ని వెనకదీస్తాడు, అసమానతలు తగ్గిస్తాడు, దేశంలో వ్యవసాయ రంగం బాగుపడుతుంది, ప్రజల్లో ఈ తక్కువ చిన్న పెద్ద అని కుల విభేదాలన్నీ పోతాయని నేను ఆశిస్తున్నవాడు, నమ్మేవాడిని. అందుకే నేను చెప్తున్నవాడు మోడీ గారి గురించి కూడా. కొందరు నాయుడు గారు సార్ ఇంత పెద్దవాళ్ళు ఇన్ని పొజిషన్లో ఉన్నాయని ఏం సార్ ఆ ప్రధానమంత్రిని కొద్దిగా ఎక్కువగా అతిగా ప్రశంసిస్తున్నట్టుగా ఉందని కొందరు అక్కడక్కడ అంటుండేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా నేను సమాధానం చెప్పేవాడిని. ఈ దేశం ముందుకెళ్లాలంటే నాయకత్వం కావాలి. ఆ నాయకత్వానికి ఒక ఔరా కావాలి, ఒక ఆకర్షణ ఉండాలి, దాన్ని ప్రజల్లో ప్రచారం చేయాలి, తద్వారా ప్రజలు మీ దగ్గరికి తీసుకోవాలి. నువ్వు అనుకున్న దానికి ప్రజల నుంచి ఆమోదం పొంది నువ్వు అనుకున్న దాన్ని అమలు చేయాలి. అవన్నీ నరేంద్ర మోడీ గారు మెండుగా పుష్కలంగా ఉన్నాయని నేను భావిస్తా ఉన్నాను. అంతేగాని నరేంద్ర మోడీ గారు ఇంతకన్నా నాకేమిస్తాడు? 2019లో ఆయన ముఖ్య ప్రధానమంత్రి అయితే నేను ఇప్పుడు ఆల్రెడీ మంత్రిగా ఉన్నాను కదా. 3 పోర్ట్ఫోలియో, 1 కాదు 2 కాదు 3 విభాగాలకు మంత్రిగా ఉన్నాను. 3 విభాగాలకు మంత్రిగా ఉన్నా నేను మళ్ళా వస్తే ఆయన మళ్ళా మంత్రిగా. అది కాదు నా ఉద్దేశం. నేను నా మనసులో ఉన్న విషయం కొద్దిమందికి చెప్తున్నాను, బహిరంగ పరచలా ఎప్పుడు. కానీ మన మా ఆవిడ ఎవరో పేపర్ వాళ్ళు వెళ్ళి అడిగితే ఆమె ఎప్పుడు మాట్లాడు. మా ఆవిడ మీరు చాలామంది చూసుంటారు కూడా, చాలామంది 99% చూసుంటారు. ఎప్పుడు వేదిక మీద రాదు, మా కుటుంబ సభ్యులు కూడా రాడు. అలాంటిది ఆమె మొన్న ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు వెళ్ళి ఏమ్మా ఉపరాష్ట్రపతి అవుతారని మీ ఆయన అనుకున్నావా, నువ్వు ఊహించారా, నీకు ఎప్పుడు చెప్పాడు అడిగితే ఆయన నాకు చెప్పలేదు అంది. ఊహించారంటే నేను ఊహించలేదు అంది. ఎందుకేనంటే ఆయన నాకు ఎప్పుడు చెప్తుంటే ఒకే మాట, 2020 జనవరి నాటికి మళ్ళా మోడీ గారు ప్రధానమంత్రి అవుతాడు, 6 నెలల పాటు పనిచేసి మన ఊరికి వెళ్ళిపోవాలి వసమ్మా, మన పల్లెటూరుకి అని చెప్పాడు. నాకని చెప్పింది ఆయన. రహస్యాన్ని బయటపెట్టింది బాబు. నాకు ఈ రాజకీయం, ఈ లోటుపాతులు ఇవన్నీ పేపర్ వాళ్ళు ఏమని ఏమని మళ్ళీ అనుభవిస్తారు, ఆ భయం అలాంటి సంకోచం ఆయనకు లేదు. కల్లా కపటం లేని మనిషి కాబట్టి. సో నేను ముందు మనసులో నిర్ణయించుకున్నా ఏమిటంటే అన్నీ వచ్చాయి, అన్నీ. నేను విజయవాడ నుంచి చెప్పగలను, ఎందుకంటే నేను విజయవాడ నుంచే ఈ జయాంధ్ర ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా ఎదిగాను. ఇక్కడే ఒక రకమైన నాయకత్వ లక్షణాలు నాకు విజయవాడలో వచ్చాయి. కళలకు కాణాచిగా ఉండేది, సాహిత్యానికి వేదికగా ఉండేది, రాజకీయానికి కూడా ఆంధ్రప్రదేశ్కి నడుబొడ్డిగా ఉండేది, పత్రికల గరిటికి ప్రధాన కేంద్రంగా ఉండేది, సినిమా రంగానికి పుట్టినిల్లుగా ఉండేది. అలాంటి విజయవాడ ప్రాశస్త్యం ఆ మధ్య తగ్గిపోయింది. ఏ కారణం కావచ్చు. జయాంధ్ర మూమెంట్లో కూడా మొత్తం ఆంధ్ర అంతా మూమెంట్ జరుగుతున్న కాన్సన్ట్రేషన్ విజయవాడలో ఉండేది. అందుకని నాకు విజయవాడతో ప్రత్యేక అనుబంధం ఉంది. నేను అందుకే నీకు చెప్పదలుచుకున్నాను, నేను ఎక్కడ పుట్టాను, పల్లెటూరులో పుట్టా, రైతు కుటుంబంలో పుట్టా. నేను పుట్టినప్పుడు మీకు తెలవని విషయం కూడా కూడదు. నేను పుట్టినప్పుడు మా కుటుంబం సంపన్న కుటుంబంగా ఉంది. మా ఊళ్ళో మా చుట్టుపక్కల ఊళ్ళో అందరికన్నా మాకే ఎక్కువ పొలం ఉంది.
కానీ మా అమ్మను గేదె పొడిచింది. 8 కాళ్ళ ఎద్దులు ఉండేది, 64 ఆవులు ఉండేవి, 100 పైగా గేదెలు ఉండేవి, అందరూ కొద్ది గొర్రెలు ఉండేవి, మేకలు ఉండేవి. వీటన్నిటి మధ్య మేము ఉండేవాళ్ళం. నాకు సూచాయిగా గుర్తు మామూలుగా. ఊళ్ళో మాకు అమ్మమ్మలు నాయనమ్మలు నలుగురు ఉంటే ఒక ఆమె మజ్జిగ చిరికిచ్చి అందరికి మజ్జిగ పోసేది. ఒక ఆమె పొలాలకు వెళ్ళి ఆ పనిచేసే వాళ్ళకి ఏర్పాటు చేసేది. ఒక ఆమె భోజనాల వ్యవస్థ చూస్తుండేది. ఒక ఆమె ఊళ్ళో రాట్నం ఉడికిస్తూ ఉండేది ఊళ్ళో అందరి చేత ఆ రోజుల్లో. అలాంటి కుటుంబం మా అమ్మని ఓ రోజు గేదె పొడిస్తే ఈ పక్క నుంచి ఆ పక్కకు వచ్చింది కొమ్ము. వస్తే మా అమ్మ చనిపోయింది. మా నాన్నకి కొద్దిగా ఆయన దీన్ని తట్టుకోలేకపోయాడు, కనబడలే కొన్ని రోజులు. మొత్తం కుటుంబం అంతా కూలిపోయింది. ఎద్దులు కూడా అన్ని చచ్చిపోయాయని చెప్తుంటారు మామూలుగా. ఆస్తి అంతా చాలా వరకు హరించుకుపోయింది. తర్వాత మా తాత అమ్మమ్మ నన్ను తీసుకెళ్లి ఊరికి ఆడ నుంచి అనేక ఇబ్బందులు గురై వచ్చాను. వస్తే ఎందుకు చెప్తున్నానంటే నేపథ్యం, మా కుటుంబంలో ఎవరో గాంధీలు లేరు, నెహ్రూలు లేరు, టైటిల్ లేదు వెనక. పలానాయన కొడుకు, పలానాయన మనవడని చెప్పుకోవడానికి ఏముంది, రైతు కుటుంబం ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ దాకా వచ్చాను. ఊళ్ళో నేను స్కూల్ లేదు, 3 కిలోమీటర్లు నడిచిపోయి స్కూల్ చదివేవాళ్ళం. స్కూల్లో బెంచీలు లేవు, కింద కూర్చునేవాళ్ళం. ఆ తర్వాత మాకు ఒక ఈతాకు సాఫ్ ఇచ్చారు. ఆ సాఫ్ కూడా మేము మోసుకొని మా కింద వేసుకొని, సన్నది అంత ఎడలిపోయింది, ఇలాంటి ఎడలిపోయింది, దానికి ఒక ఇది పెట్టి దాచుకుని దాని మీద కూర్చునేవాళ్ళం. ఇసుక మీద రాసేవాళ్ళం. మొదట పలకలు కూడా ఉండేవి కాదు. ఆ తర్వాత ప్రభవ, విభవ, అంగీరస, శ్రీముఖ, ప్రజోత్పత్తి, ఈ అన్ని నక్షత్రాలన్నీ పరికిస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత శ్లోకాలు వినిపిస్తుండేవాళ్ళు. అట్లే చదువుకున్నాం. తర్వాత ఇంటికి వస్తే కరెంటు లేదు, కిరసనాలు బుడి కింద చదువుకున్నాను నేను. ఆ తర్వాత మళ్ళీ 5 కిలోమీటర్లు నడిచిపోయి కొద్ది రోజుల తర్వాత పెద్ద క్లాస్కి మనం వెంకటాచలం వెళ్ళి వెంకటాచలంలో బస్సు ఎక్కి 12 కిలోమీటర్లు నెల్లూరు వెళ్ళి నెల్లూరు చదువుకొని మళ్ళీ వచ్చి అనేక రకాలుగా ఇబ్బంది పడ్డాను. ఇబ్బంది పడి చదువుకొని పైకి వచ్చాను. ఆ తర్వాత మరి స్కూల్లో ఉంటే స్కూల్లో పీపుల్ లీడర్గా ఉన్నాం. కాలేజీలో ఉంటే వైస్ ప్రెసిడెంట్కి ఎలక్ట్ అయ్యా. ముందు ఆ ప్రెసిడెంట్ వెళ్ళిపోయిన తర్వాత ప్రెసిడెంట్కి బాధ్యత వచ్చింది, కానీ నేను ముందు ఎలక్ట్ అయ్యాను వైస్ ప్రెసిడెంట్గా. తర్వాత అక్కడి నుంచి విద్యార్థి పరిషత్లో స్టేట్ సెక్రటరీ అయ్యాను. తర్వాత యూనివర్సిటీకి పోయినా, యూనివర్సిటీ స్టూడెంట్స్ ప్రెసిడెంట్ అయ్యాను. తర్వాత ఏబీవీపీ నేషనల్ సెక్రటరీ అయ్యాను. యూత్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ అయ్యాను. యూత్ వింగ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాను. బీజేపీకి స్టేట్ జనరల్ సెక్రటరీ అయ్యాను. బీజేపీకి నేషనల్ జనరల్ సెక్రటరీ అయ్యాను. బీజేపీకి ప్రవక్తగా ఉన్నాను స్టేట్లో. బీజేపీకి నేషనల్ ప్రవక్త అయ్యాను. బీజేపీ నుంచి చాలా తక్కువ వయసులో అసెంబ్లీలో మెంబర్ అయ్యాను. ఆ తర్వాత అసెంబ్లీలో నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు బీజేపీలో, కానీ నన్ను నాయకుడిగా ఎన్నుకున్నారు. వాళ్ళు నాకన్నా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు దిగి బుద్ధయ్య కరోడు బాగా వస్తున్నాడు పైకి నన్ను ప్రోత్సహించారు. ఆ తర్వాత మళ్ళా ఢిల్లీకి వెళ్ళాను. ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అయ్యాను. స్పోర్ట్స్ మ్యాన్ అయ్యాను. ఆ తర్వాత మరి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి అయ్యాను వాజ్పేయి గారి పరిపాలనలో. ఆ తర్వాత పార్టీ అధ్యక్షుని అయ్యాను. ఈ దేశంలో ప్రధానమంత్రి తర్వాత మోస్ట్ పవర్ఫుల్ పోస్ట్ ఏదో తెలుసా? రూలింగ్ పార్టీ ప్రెసిడెంట్. ఇప్పుడు చాలామంది ప్రెసిడెంట్గా ఒకటినే ఏదో బొమ్మను పెట్టుకుంటున్నారు, అది వేరే విషయం అనుకోండి. మనం దాని గురించి పెద్దగా ఎక్కువ చర్చించాల్సిన అవసరం లేదు. కానీ ప్రెసిడెంట్ అయ్యాను. నాకు చిన్నప్పుడు సంగతి నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను. చిన్నప్పుడు నాకు గుర్తుంది, ఈ పార్టీలో చేరినప్పుడు అందరూ ఎగతాళి చేశారు. ఇది ఉత్తరాది పార్టీ, చదువుకున్న వాళ్ళ పార్టీ, చదివిన వాళ్ళ పార్టీ, బ్రాహ్మణుల పార్టీ, కోమటోళ్ళ పార్టీ, తమాషలు పడుతుండేవాళ్ళు. ఈ పార్టీ గెలసద్దా? ఒక ఆయన అయితే ఇది శాకాహార పార్టీ అన్నాడు. నాకు కొద్దిగా కంగారు అనిపించింది, ఎందుకంటే నేను పప్పు మాంసాహారిని ఆ రోజుల్లో. ఈ మధ్య అంటే కొద్దిగా తగ్గించాను. డాక్టర్ చెప్పాడు, ఈ జనం సరిపెడుతున్నారు సార్, తగ్గించండి కాస్త అని చెప్పాడు. అక్కడి నుంచి గోడ మీద రాసేవాడిని. నా అక్షరాలు నాకు తప్పితే వేరే వాళ్ళకి అర్థమయ్యేవి కాదు, అయినా గోడ మీద రాస్తుండేవాడిని ఆ జనసంఘాన్ని గురించి. ఆ జనసంఘం గుర్తు దీపం బొమ్మ, అది వేయడం కూడా సరిగ్గా వచ్చేది కాదు. ముసలోళ్ళు దగ్గేవాళ్ళు కొంతమంది కింద ఆ గల్లబడేదానికి ఒకటి పెట్టుకుంటారే, అట్లుండేది బొమ్మ నేను వేస్తే మొదట బొమ్మ వేస్తే. ఆ తర్వాత అవతల వాళ్ళు వచ్చి ఎగతాళి చేస్తుంటే కోపం వచ్చేది. ఆ గోడ మీద ఓటు, జనసంఘానికే మీ ఓటు అంటే మన ప్రత్యర్థులు మిత్రులు కమ్యూనిస్టు వాళ్ళు వచ్చి దాని ఎదురుగుండా భో అని రాసిపోయేవాడు రాత్రి. అంటే అర్థం భోజన సంఘానికి మీ ఓటు అని. నేను మళ్ళా వెళ్ళి గోడ మీద రాసేవాడిని, ఏమని, అరే ఇన్నేళ్లు పరిపాలించారు, మీరు పెట్టింది కూడా లేదు, కనీసం జనసంఘం వస్తే అందరికీ భోజనం అన్నా పెట్టద్ది అని దాని మీద రాసేవాళ్ళు. భోజనం పెట్టే పార్టీ జనసంఘానికే మీ ఓటు అని. అంటే వాళ్ళు విమర్శిస్తే కూడా దాన్ని ఎట్లా తిప్పి కొట్టాలో వల్ల ఆకర్షణీయంగా దాన్ని ఎలా చేయాలి. ఆ తర్వాత రిక్షా ఆటో కూడా లేదు, ట్యాక్సీ కూడా లేదు, రిక్షాలో అనౌన్స్మెంట్ చేసేవాడు మైక్ పెట్టుకొని. ఆ తర్వాత జట్కా బండి వచ్చేది, జట్కా బండి ఎక్కి
జటకాబడి ఎక్కి ఊరంతా ఎలక్షన్ అప్పుడు 2 నెలలు ప్రచారం చేసేవాడిని. నెల్లూరులో అన్నదాత మాధవరావు ఈయన నిలబడుతున్నాడు, దయచేసి అందరూ ఆయనకు ఓటేయండి అని. అవతల వాళ్ళు ఏదైనా మాట్లాడితే వెంకయ్యనాయుడు వస్తున్నాడు రిక్షా సెంటర్లో, ఈ రిక్షాలో వచ్చి పలానా సెంటర్లో మాట్లాడతాడంటే ఆడ ప్రతిపక్ష పార్టీలు ఏమన్నా వాళ్ళకి బలంగా ఉంటే అక్కడ పోయి మీటింగ్ పెట్టి వాళ్ళని గట్టిగా విమర్శించేవాడిని. ఆ తర్వాత వాజ్పేయి గారు వచ్చారు మా ఊరికి, నాకు బాగా గుర్తుంది. వాజ్పేయి గారు వస్తుంటే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు వస్తున్నారు, సాయంత్రం 6:30 గంటలకి బహిరంగ సభ ఉంది కోపటివ్ మైదానంలో, దయచేసి వేలాది గారు రండి, తరుణ హృదయ సామ్రాట్ అటల్ ఆయన పేరు అట్టు పెట్టాము, తరుణ హృదయ సామ్రాట్ అని. తరుణ అంటే యువకుడని. వాజ్పేయి గారు ఉపన్యాసం అలా ఉండేది. ఆ ఉపన్యాసం అందరూ దయచేసి వినండి అని అనౌన్స్ చేశాను. అలా గోడల మీద రాసి అలా కరెంటు స్తంభాలు ఎక్కి, టెలిఫోన్ స్తంభాలు ఎక్కి, జెండాలు కట్టి, రిక్షాలో అనౌన్స్ చేసి, వాజ్పేయి గారి సభ గురించి అనౌన్స్ చేసిన వెంకయ్య ఆ రోజుల్లో అలా ఎదిగి, అదే అటల్ బిహారీ వాజ్పేయి అదే అద్వానీ మధ్య అధికార పార్టీకి అధ్యక్షుడిగా, ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా కూర్చొని ఇద్దరి మధ్య రాజకీయం చేసే అవకాశం వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యం యొక్క విశిష్టత అది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద బీజేపీ. నేను ఇప్పుడు బీజేపీ గురించి కూడా ఎక్కువ మాట్లాడడానికి అవకాశం లేదు, ఎందుకంటే బీజేపీలో మెంబర్ కాదు. నేను ఆ రోజు ఎందుకు కళ్ళనీళ్ళు గార్చానంటే ఈ 2 కారణాల వల్ల. ఒకటి, ఇంత కష్టపడి తిరిగి ఏ ఊరికి పోతే ఆ ఊరిలో ఎంత ప్రేమ, ఎంత అభిమానం. పార్టీ వస్తుందని అనుకోవాలి వాళ్ళు ఎప్పుడు. మామూలు వాళ్ళు వంటలో ఉన్నప్పుడు శ్రీనివాసరావు గారు వస్తున్నారు, వీళ్ళంతా ఇక్కడ వాళ్ళు ఎప్పుడు ఊహించలేదు ఈ పార్టీ అధికారంలోకి వస్తుంది, దానికోసం చేయాలి. ఈ సిద్ధాంతం కరెక్ట్ అనుకుని చేరారు. ఎక్కడికి వెళితే అక్కడ అంతా నన్ను ప్రేమగా ఆదరంగా అవి కొరవడేదో బాగా హుషారుగున్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడని గౌరవించేవాళ్ళు, భోజనం పెట్టేవాళ్ళు, షాపులో కూర్చోబెట్టేవాళ్ళు చాలాసేపు. ఆ తర్వాత అన్ని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. వీధులు తిరిగేవాడిని. సామరంగా చౌకుకు పోతే పురుగులు బాగుంటాయి విజయవాళ్ళు అంటే పురుగులు తినేవాళ్ళు. లేదా పలానా జాంకాయలు బాగుంటే అడిగిపోయేవాడు. గుంటూరు మన శంకర విలాసు పలానా ఫేమస్ అంటే అది, లేకపోతే మోడర్న్ కేఫ్లో ఇది ఉంటుందంటే ఇక్కడ మోడర్న్ కేఫ్లో పోవడం. లేదా దుర్గా విలాసులో మంచి మాంసాహారం ఉంటుంది అనుకుంటే శుభ్రంగా అడిగి వెళ్ళి భోజించేవాడు. ఇందాక మనం చెప్పాను నేను, మదనపల్లికి వెళ్తే రంగాన దోశ అని, లేకపోతే చిత్తూరుకి వెళ్తే రాము పాయ అని, ఎక్కడ ఏది ఫేమస్ అయితే అక్కడికి వెళ్ళి స్వేచ్ఛగా ఫ్రెండ్స్తో తిరగడం, అది చేయడం, ఆ కార్యకర్తలతో కావడం, అందరం కలిసి మాడుకోవడం, కబుర్లు చెప్పుకోవడం, బాగా పనిచేయడం. అక్కడే ఆఫీసులోనే రాత్రిపూట చాపేసుకొని ముడుకోవడం, ఆఫీసులో చాపేసుకొని ముడుకోవడం. పరుపులు లేవు, ఇల్లు లేవు, ఇప్పుడులాగా కార్లు లేవు. ఆ రోజుల్లో నాయకులు కూడా బస్సుల్లో వచ్చేవాళ్ళు. నాకు బాగా గుర్తుంది, బస్సులో నాయకుడు వస్తే వెళ్ళి ఆ బస్టాండ్లో అరిసి, ఆ పార్టీకి అంత బలం లేదు ఇప్పుడు, ఆయన సంచి తీసుకొని ఆయన పక్కన రిక్షాలో కూర్చోవచ్చు. నాయకులు రిక్షాలో కూర్చొని దిగాం. ఆ మహానుభావులు సుందర్ సింగ్ భండారీ గారు, జగన్నాథరావు జోషి గారు, లేకపోతే మన కుషబాబు ఠాకరే గారు, లేకపోతే నానాజీ దేశ్ముఖ్ గారు, ఇక్కడ వినాయకరావు లక్ష్మణరావు దేశ్ముఖ్ గారు, గోపాలరావు ఠాగూర్ గారు ఆంధ్రప్రదేశ్లో. ఈ నాయకులందరూ ఇలా అనేక ఊర్లు తిరిగి సంవత్సరాల పాటు పనిచేసి ఎలక్షన్లో పోటీ చేయకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చారు. మేము వచ్చినప్పుడు అదృష్టం కలిసి వచ్చింది. పెద్దవాళ్ళు ఏంటి కారు ఉంది, ఎక్కడికి పోయినా మంచి రూమ్ ఇస్తారు. నాకు ఇంకా అదృష్టం ఏంటంటే ఈ పార్టీ బలపడక ముందే నేనంటే చాలామందికి అభిమానం ఉండేది. విజయవాడ వస్తే నటరాజ హోటల్ ఫ్రీ, గుంటూరుకి వెళ్తే శంకర విలాస్ ఫ్రీ, తిరుపతికి వెళ్తే భైవరి హోటల్ ఫ్రీ. ఏ ఊరికి కూడా కుర్రోడు బాగా పైకి వస్తాడు ఒకసారి బండి. నేను బండి వేసుకుపోతే బండి లేకపోతే నాకు హరిబాబు గారికి గుర్తొస్తుంది. నాకు ఇప్పుడు మేమిద్దరం జయాంధ్రం ఉంటే తిరగాలంటే మా దగ్గర ఏం లేదు. ఇక్కడ నుంచి అనంతపురం దాకా ఊళ్ళో తిరగాలంటే జాగరమూడి చంద్రమౌళి గారు పిలిచి మా ఇద్దరిని ఒక 500 రూపాయలు ఇచ్చాడు, పెట్రోల్ పెంచుకొని తిరగండి ఆయన బాగా రాష్ట్రాన్ని తిరగండి అని. అట్లా ఎంకరేజ్ చేశారు అనేక మంది. ఈ కార్యకర్తలు ఒక పక్క, జనం చూపించిన అభిమానం ఒక పక్క, ఇవన్నీ అంచెలంచెలుగా ఎదిగి ఇక్కడికి వచ్చేవాడు. ఆ చెన్నటి విశ్వనాథం గారు, ఆ గౌతు లచ్చన్న గారు, లేకపోతే ఆ రోజుల్లో ఉండే అనేక మంది నాయకులు, వాళ్ళ యొక్క సాన్నిధ్యం, వాళ్ళ యొక్క ప్రోత్సాహం. ఎలక్షన్ వచ్చింది 77లో, ఎమర్జెన్సీలో జైలుకి పోయామన్న జయప్రకాష్ రాణ గారు ఉద్యమం వలన. రాగానే సంజీవ్ రెడ్డి గారు, జూపూడి యజ్ఞాన్ గారు, తర్వాత లచ్చన్న గారు, విశ్వనాథం గారు అందరూ కలిసి జేపీ చెప్పాడు, ప్రతి రాష్ట్రంలో ఒక యువకుడికి టికెట్ ఇవ్వాలా, అందుకని మన రాష్ట్రం నుంచి వెంకయ్యనాయుడు ఎన్నిక చేద్దామని ఒంగోలు పార్లమెంట్కి నాకు టికెట్ ఇచ్చారు. నేను ఆ సందర్భంలో ఒకటి, మోడీ గారు మళ్ళా రెండోసారి ప్రధానమంత్రి అయ్యిందాకా ఉండకుండా వెళ్ళిపోతున్నానే. రెండవది, నన్ను ఇంత ప్రేమించి, ఇంత ప్రోత్సహించి, ఇంత పైకి తీసుకొచ్చి, ఇన్ని రకాల నాకు సహకారం అందించి, ఎన్ని రకాల సహకారం నేను చెప్పలేను. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్, అంత డీటెయిల్లోకి పోవడం కూడా అవసరం లేదు. ఎంత సహకారం అందించి ఒక సామాన్యుడిని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఈ పార్టీ ఆఫీసుకు రేపటి నుంచి నేను రాకూడదా? ఈ పార్టీ గురించి రేపు చెప్పకూడదా? నేను వెళితే కార్యకర్తను కలవడానికి వీలు లేదా? ఈ ప్రోటోకాలు, ఈ జనం, ఈ పోలీసులు, ఈ వ్యవహారం, ఈ కథ, ఈ కమామేషులు, బుల్లెట్ ప్రూఫ్ కార్లు,
లోపల ఎవడున్నాడో బయటకు కనబడకుండా, బయట ఎవడున్నాడో లోపలికి కనబడకుండా, పైపించి ఏం మాట్లాడడానికి లేదు, మాట్లాడితే రాజకీయం మాట్లాడడానికి లేదు. అవతలవాడు ఏమన్నా మాట్లాడితే వెంటనే దానికి గట్టిగా సమాధానం చెప్పడం నాకు అలవాటు. అందుకే నేను కొద్దిగా రాణించాను కూడా, పత్రికల్లో రాణించినా లేకపోతే పార్టీలో రాణించినా దానికి కారణం అవతలవాడు చేసిన విమర్శకు టక్కమని సమాధానం చెప్పగలిగే అవకాశాన్ని నాకు కల్పించారు, అలవాటైంది. ఇవన్నీ ఉండవేమో రేపటి నుంచి అని కొంతసేపు నాకు మనసు చాలా ఉద్వేగానికి గురైంది. ఉద్వేగానికి గురై ఏడుపు వచ్చింది, అదుపు చేసుకోలేకపోయాను. ఒక పక్క అరుణ్ జైట్లీ, ఇంకొక అనంతకుమార్ ఇద్దరు వచ్చి నన్ను పట్టుకొని చాలా వరకు విజయం చేశారు. బట్ అన్కంట్రోలబుల్. నేను శ్రద్ధగా కన్నీరు పెడుతుంటే ప్రధానమంత్రి కూడా చాలా క్షీణుడయ్యారు. నేను చెప్పాను తర్వాత, ఇది ఏదో ఈ మంత్రి పదవి వదిలేసుకోవాలని మేము ముందే నిర్ణయించుకొని ఉన్నాం. తర్వాత ఈ మంత్రి పదవులు వదిలిపెట్టి పార్టీ పదవులు తీసుకోవడం మొదటి నుంచి నాకు అలవాటు. మీకు గుర్తు చెప్తున్నారు ఒకసారి, 1996లో బీజేపీ కొద్దిలో 13 రోజులు గవర్నమెంట్కి వచ్చింది. అప్పుడు ముఖ్యులు మంత్రులకు వెళ్ళారు. పార్టీ ఆఫీస్ ఎవరు చూస్తారంటే అని చర్చిస్తుంటే అందరికన్నా ముందు నేనన్నాను, నేనుంటాను పార్టీ ఆఫీస్లో. ఆ తర్వాత 98లో గవర్నమెంట్ వచ్చింది వాజ్పేయి గారికి. అప్పుడు సుష్మా స్వరాజ్, ప్రమోద్ మహాజనం, వీళ్ళందరూ మిగతా అరుణ్ జైట్లీ బ్యాచ్ అంతా మంత్రులు అవుతున్నారు. అప్పుడు కూడా చర్చ వచ్చింది, మన అందరం గవర్నమెంట్కి వెళ్ళిపోతున్నాం, హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద పార్టీ హెడ్ క్వార్టర్స్ అని. నేను ఉంటానని చెప్పి, అరే అదేమయ్యా నీకు మంత్రి పదవి ఇస్తారు లేదా అన్నారు. నేను వాళ్ళ మీద జోకేసాను, ఏమని, మీరందరూ మంత్రులు, నేను మహామంత్రిని అని. మహామంత్రి అంటే ఏంటంటే బీజేపీలో జనరల్ సెక్రటరీ అంటే దాన్ని జనరల్ సెక్రటరీకి హిందీ ట్రాన్స్లేషను మహాసచివ్. మంత్రిని సచివ్ అంటారు, జనరల్ సెక్రటరీని మహాసచివ్ అంటారు. హిందీలో బ్యూటీ అది. మహామంత్రిని ఆయన, మీరు మంత్రులే పోండి అని చెప్పాను. తర్వాత నాకు పార్టీ ఆఫీస్లో ఉన్నాను. నేను 7 సంవత్సరాలు జనరల్ సెక్రటరీగా పనిచేశాను. 3.5 సంవత్సరం అధ్యక్షుడిగా పనిచేశాను. కానీ అప్పుడు కూడా ఆ రంగరాజ కుమారమంగళం చనిపోతే వాజ్పేయి గారు నన్ను ఫోన్ చేసి నాకు, వెంకయ్య యూ హ్యావ్ టు జాయిన్ ద గవర్నమెంట్ అన్నాడు. ఏం సార్ అన్నా, కుమారమంగళం చనిపోయాడు, దక్షిణాది నుంచి బలమైన నాయకుడు లేడు, నువ్వు ఉండాలి గవర్నమెంట్ అని చెప్పాను. నేను కూడా ఆయనతో కూడా జోకేసాను ఫోన్లోనే, సార్ నాకేం డీ ప్రమోషన్ ఇస్తున్నారు ఏందని. డీ ప్రమోషన్ ఓ క్యా హై అన్నాడు ఆయన. సార్ కల్ తక్ మై మహామంత్రి కా, అది ఆపు ముజే మంత్రి బనానా చాహతే అన్నాడు. నేను నిన్నటిదాకా మహామంత్రిగా ఉంటే ఇప్పుడు నన్ను మంత్రి చేయాలనుకున్నారే మీరని నవ్వాడు ఆయన. అంత ప్రేమ పుత్ర వాత్సల్యం ఆయన నామే చూపించాడు. అద్వానీ గారు అయితే నన్ను చేయబట్టుకుని అంచెలంచెలుగా అన్ని విషయాల్లో వాజ్పేయి గారు పబ్లిక్ ఆకర్షణ జనము చూపిస్తే అద్వానీ గారు ప్రతి అడుగు సిద్ధాంతపరంగా, వ్యవహారపరంగా, ఆచరణపరంగా ప్రతి దాన్ని ఎలా ఉండాలనేది అద్వానీ గారు అన్నీ కూడా నాకు నేర్పించారు. సో ఇవన్నీ గుర్తొచ్చి నేను కొద్దిసేపు కంట్రోల్ చేసుకోలేదు. అంతేగాని ఇంకేమీ కారణం కాదు. ప్రధానమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, అది ప్రత్యామ్నాయం కనపడలేదు. ఎందుకు చెప్పి నేను ఒక 6 పేర్లు ఇచ్చాను. ప్రధానమంత్రి గారు ఒకటి చెప్పారు, రాష్ట్రపతి ఉత్తరాది నుంచి, ప్రధానమంత్రి పశ్చిమాన్ని నుంచి, స్పీకర్ మధ్య భారతం నుంచి, ఉపరాష్ట్రపతి దక్షిణాది నుంచి ఉండాలా. రెండవది ప్రధానమంత్రికి మామూలు పేదరిక వర్గం నుంచి వచ్చాడు, అలాగే రాష్ట్రపతి మామూలు కుటుంబం నుంచి వచ్చాడు, మరి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఉపరాష్ట్రపతిగా ఉండాలని కోరిక. సో దక్షిణాదిగా ఉండాలా, ఉపరాష్ట్రపతి ఉండాలా. ఈ రెండింటికన్నా మించింది ఇంకొకటి ఏంటంటే ఆ రాజ్యసభను సజావుగా జరిగేట్టుగా చూడాలా. సో ఈ విధంగా అన్నప్పుడు మిమ్మల్ని మించి ఎవరు కనపడలేదు, అందుకని మిమ్మల్ని ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. సహేతుకమైంది. అందుకని నేను అడగగానే ఒప్పేసుకున్నాను. మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏమనుకుంటున్నాం, ఏదో మనకేదో కొంతమంది నా మీద అభిమానమో లేకపోతే వేరే వాళ్ళ మీద దురభిమానమో తెలవదు, కానీ ఈయన 2019 పోటీ కాబోతున్నాడు అందుకని తెలివిగా తప్పించేశారు. మీ అందరికీ మనం చేస్తున్నాను. నేను ఈరోజు ఈ దేశానికి అవసరం, ఈ దేశానికి నిజంగా దేవుడు ఇచ్చినట్టు యొక్క అనుభూతి వరం నరేంద్ర మోడీని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఈ హ్యాస్ ద క్యారెక్టర్, క్యాలిబర్ అండ్ కెపాసిటీ. రాత్రింబౌళ్ళు పనిచేస్తున్నాను. నేను రేపటి నుంచి చెప్పలేను ఇంకా బయట కూడా, ఎందుకంటే ఒకసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎంత పట్టుదలదో నాకు తెలుసు. ఎలాంటి కొత్త ఆలోచనలు ఆయనకి, కొంగొత్త ఆలోచనలు, సంస్కరణలు, ఈ దేశాన్ని మరింత శక్తివంతం చేయాలా, ఎప్పుడు ఈ పేదరికం పోద్ది, ఎప్పుడు ఈ గొడవలు ఏంది, అసలు ఇదంతా ఈ దళితులను దేవడంలో రానిపోవడం ఏంది, లేకపోతే ఈ గోవు పేరుతో జనాన్ని చంపడం ఏంది, వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్ టు దిస్ కంట్రీ, ఈ ఆర్థిక అసమానతలు ఏంది. ఆయన అన్నాడు, చూసారా ఆ రోడ్ల మార్పిడప్పుడు ఎలాంటి డబ్బు బయటపడింది, ఇదంతా ఏంది అంతాను, దీని అంతా మార్చాల్సిన అవసరం ఉంది, దీని 7 టైం వృధా అయిపోయింది అని ఎప్పుడు తపన పడతా ఉంటాడు. దట్స్ వై వీ అడ్మైర్ ఈజ్ ఎ లీడర్ ఫర్ ఎక్సలెన్స్. అలాగే ఈ పార్టీ అధ్యక్షుడు కూడా, అమిత్ షా అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన రాజకీయ చతురతతో, కార్యదక్షతతో శ్రమించి
మొత్తం దేశంలో అనేక నార్త్ ఈస్ట్ ఆల్మోస్ట్ బీజేపీ భయమైపోయింది. ఇప్పుడు ఒకప్పుడు ఉత్తరాది పార్టీ ఉన్న పార్టీ వాళ్ళ అండమాన్లో పార్లమెంటు మెంబరు, జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ వచ్చేసాడు. ఎర్రకోట అనుకున్న కమ్యూనిస్ట్ కేరళలో కూడా ఇవాళ బీజేపీ కమలం వికసిస్తూ ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో, తూర్పు రాష్ట్రాల్లో ఇవాళ రాబోయే రోజుల్లో ఒరిస్సాలో, బెంగాల్లో బీజేపీ వస్తుందనే భావం. అలాగే ఇప్పుడు వరుసగా ఒక్కొక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూస్తున్నాం. వీటన్నిటికీ ఆలోచన చేసి రాష్ట్రీయ మౌళ్ళు పార్టీని పెంచాలా, ఇన్నేళ్లు ఉన్న ఇతర పరిపాలించి విముక్తి కల్పించాలా అని అమిత్ షా గారు పనిచేస్తున్నారు. ఆయన నాకు చెప్తున్నాడు, వెంకయ్యజీ మా ఇద్దరికి ఏదైనా విషయం ఉంది రాజకీయంగా అంటే ముందు మీతోనే మాట్లాడుతుంటాం. డెఫినెట్లీ యూస్ టు కన్సల్ట్ ప్రైమ్ మినిస్టర్ కానీ అమిత్ షా కానీ. అలాంటప్పుడు వాళ్ళు అనేది పంపించేస్తారు. దానికేదో తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్తో ముడిపెట్టడం రాజకీయ పరిస్థితులను బట్టి పార్టీ ఎదగతాయి. అంతేకాని ఒక నాయకుడు గొప్పవాడేది మాత్రం పార్టీ ఎదగదు. రామారావు గారు వచ్చి అనుకోకుండా రాజకీయ ప్రవేశం చేసి ఆయన సినిమా గ్లామర్ వలన, దేవుడు అనే భావం కలగడం వలన, పైపిస్తే ఆయన పట్టుదల వలన, ఆయన చిత్తశుద్ధి వలన ఆ రోజు ఆ శూన్యతను ఆయన పూర్తి చేశాడు. తెలుగుదేశం వచ్చేసింది. దట్స్ ద రియాలిటీ. అందరికీ కూడా తెలిసేటి విషయం. ఇక్కడ మనం తెలుగుదేశం బీజేపీ ఎందుకు కలిశాయంటే కాంగ్రెస్ను నిలవరించాలా. ఇద్దరు కలిశారు, ఇద్దరు లాభపడ్డారు. మన శక్తిని బట్టి మనకు ఇది వస్తుంది కదా. సో ఇద్దరు కలిసినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అంతేగాని వేరే కారణం ఏం లేదు దానికి. తెలుగుదేశంతో బీజేపీ విడిపోయినప్పుడు నేను ఎలా వ్యవహరించాను అందరికీ తెలిసి నేను చెప్పలేదు దాని గురించి. ఎందుకంటే పార్టీ దానికి రకరకాలు కొంతమంది బుద్ధి ఎలా ఉంటుంది ఏం చెప్తోంది నాకు కూడా గుర్తొస్తూ ఉంది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచినప్పుడు ఆయన బీజేపీతో పొత్తులో లేడు. కానీ ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ముఖ్యమంత్రిని ఆయన అమెరికాకు పోయి గుండాపరేషన్ చేసుకుంటే అన్యాయంగా, దుర్మార్గంగా ఆయన్ని వెన్నుపోటు పొడిచారని నేను భావించాను. అందుకని పార్టీ వేరైనా కాంగ్రెస్ ఇతర పార్టీలని కలవాలనే ఉద్దేశంతో ఉద్యమం చేపట్టాం. బీఎస్ఎఫ్ చీఫ్ రుస్తుంజీ, అరుణ్ శౌరి, లేదా కుల్దీప్ నయ్యర్, అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారు, బిజు పట్నాయక్ గారు, చంద్రశేఖర్ గారు అందరూ హైదరాబాద్కి వచ్చారు. స్టూడియోలో మీటింగ్ పెట్టామంతా. మైసూరు తీసుకెళ్ళాం ఎమ్మెల్యేలని, మళ్ళా ఎమ్మెల్యేలందరినీ ఢిల్లీ తీసుకెళ్ళాం. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఊరేగింపులు జరిపాం. కొంత వాతావరణం కల్పించాం. అంతా కూడా రామారావు గారు గట్టిగా నిలబడ్డాం. ఈ కొంతమంది ఎన్టీ రామారావు గారు ఆయన ఒకటేనండి. ఆయన 9 మంది పిల్లకాయలు, నాకేమో ఇద్దరే. ఆయన శ్రీకృష్ణుడు, శ్రీరాముడు అనేక నటనలో అందరినీ మర్తించాడు. నాకు నటన రాదు అంటే దాన్ని అంటే ఇదంతా ఒకటేనండి. నేను ఏదన్నా వదిలిపెట్టాను. మీకు తెలుసు నా సంగతి. ఎవరైనా మాట్లాడితే దానికి మళ్ళీ సరిగ్గా సమాధానం చెప్పండి కానీ నాకు నిలబడదు. నేను చెప్పాను ఆయన ఎవడయ్యా, ఆయన ఎవరు సార్ అన్న. ఆయన ఎన్నుపోటు పొడిచిన ఆయన ఎవరన్నా అందరికన్నా అర్థం కాల. నారాయణ భాస్కర్ ఆయన ఏందన్నా, ఆయన కూడా అదే అనుకోండి. ఎంత మూర్ఖంగా ప్రజలను తాత్కాలికంగా రెచ్చగొట్టి తప్పుడు. ఎందుకంటే ఈ దేశంలో కులము, మతము, ప్రాంతము, భాష, నీళ్లు జనాన్ని కొద్దిసేపు ఉద్రేకపరుస్తాయి. ఆ తర్వాత మళ్ళీ ఏముండదు. ఎందుకంటే కులం కూడు పెట్టదు. కులముతో ఎలక్షన్లో గెలవలేవు. కులము కన్నా గుణము మిన్న. అది మనం అర్థం చేసుకోవాలి. వ్యక్తి యొక్క క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ని బట్టి. అన్న మీద తమ్ముడు పోటీ చేస్తుంటే, అత్త మీద కోడలు పోటీ చేస్తుంటే కులం కనపద్దా? నీకు పోస్ట్ కావాలంతే, అయితే నువ్వు నమ్మిన సిద్ధాంతం అంతే. దానికోసం బలహీనత కోసం ఏమైనా చెప్పుకోవాలా? ఏం చెప్పాడు? ఏం లేదండి. కానీ మన వాళ్ళు ఒకడు ఉండాలి కదా సార్ అక్కడ. దేనికయ్యా ఉండేది అక్కడ కాదు. ఇది మనం ఎక్కిస్తారట. ఇది ఒక జబ్బు అయిపోయింది దేశం. ఈ జబ్బు నుంచి అంత తొందరగా బయటకు వస్తే అంత మంచిది. ఈ జబ్బు నుంచి కులము, మతము, ప్రాంతము, భాష, ఉద్వేగాలతో ఓటు వేసేంత కాలం. ఎందుకంటే ఏ నాయకుడు కూడా ఒక కులానికి ప్రాతినిధ్యం వహించగలడా? కులాన్ని బాగు చేయగలడా? సాధ్యమా? అక్కడ ఇంపాసిబుల్. ఒక ఊరికి కరెంటు అందరికీ వస్తుంది, ఒక ఊరికి నీళ్ళ స్కీము అందరికీ వస్తుంది, ఒక ఊరికి ఏదో మందిరం కట్టించుకున్నాం అందరికీ ఉపయోగపడుతుంది. అంతేగాని దీన్ని షెడ్యూల్ కులాలకు ఎందుకు అవకాశం ఇచ్చామంటే వాళ్ళని మనం దేవాలయంలోకి రానిదా, వాళ్ళని మనం చదువుకోనిదా, వాళ్ళని వ్యవస్థలు దూరంగా పెట్టాం. అందుకని అన్ని పార్టీలు వాళ్ళకి ప్రత్యేకమైన హక్కులు ఇచ్చాయి. కానీ మిగతా వాళ్ళకి అలాంటి పరిస్థితి లేదు. కానీ రాజకీయంలో దాన్ని ఉపయోగిస్తారు. డిన్నర్కి పిలిచి ఆఖరిలో క్యాన్సిల్ చేసేది మారుతామా? క్వశ్చన్ ఆఫ్ కామన్ సెన్స్. అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కోడలు విడుదలగడ్డ అంటే అత్తొద్దు ఉంటుందా నీకు శక్తి ఉంటే? బట్ ఇలాంటి సహకారపడ్డం వీళ్ళు చేశారు. అమిత్ షా ఏదో కుట్రమని, అమిత్ షా ఏదో కుట్రమంటారు. అమిత్ షా, అద్వానీ, అమిత్ షా అలాగే మోడీ గారు మేమందరం కలిసి నిర్ణయాలు తీసుకుంటాం. ఢిల్లీలో రాజకీయం పరిశీలించిన ఏ ఒక్కడికైనా తెలుసు
ఈ ప్రభుత్వంలో నేను ఎలాంటి పాత్ర నిర్వర్తిస్తున్నానని. ఆంధ్రప్రదేశ్ పట్ల అభిమానం ఎందుకంటే ఆంధ్రకి అన్యాయం జరిగింది కాబట్టి, తెలుగువాణి కాబట్టి. ఇక్కడ నేను పుట్టలా, ఇక్కడ నేను రాజకీయంగా పుట్టలా, ఇక్కడ నేను పుట్టాను కానీ రాజకీయంగా కాదు. ఇక్కడి నుంచి ఎంపీగా నేను ప్రజలు ఎన్నుకోవాలా. కర్ణాటక నుంచి ఎంపీ అయ్యాను, నేను రాజస్థాన్ నుంచి ఎంపీ అయ్యాను. దేశంలో ఎక్కడి నుంచైనా ఎంపీ చేసే పరిస్థితి పార్టీ కల్పించింది నాకు. అదొక అదృష్టం నాకు. అందరికీ అవకాశం రాదు. కానీ ఈ తెలుగు వాళ్ళకి అన్యాయం జరిగిందని పనిగట్టుకొని నేను మంత్రి అయిన వెంటనే 35 మంది కేంద్ర మంత్రులు పిలిచాను నా దగ్గరికి. నేను సీనియర్గా ఉన్నా, ఈ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నా ఇంతకుముందు బీజేపీకి. అందరూ వచ్చేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్కి ఏం చెప్పారు, ఏం జరిగింది, ఏ సంవత్సర కొరవ ఉంది, కమాన్ ఇవన్నీ తీసుకొని మీరు అందరూ దయచేసి వాటి పూర్తి చేయండి అని ప్రేమతో అభిమానంతో ఉన్నాను కాబట్టి అందరూ కూడా సహకరించారు. చాలా వరకు ఆంధ్రప్రదేశ్కి జరిగిన లోటును పూరించే ప్రయత్నం చేశాం. మధ్యలో ఉద్రేకం కల్పించే ప్రయత్నం చేశారు. ప్రత్యేక హోదా అన్నారు. ఏమైపోయింది? హోదాని మించిన ఆదాయం ఇచ్చాం. హోదా కావాలా? మేకకి ఉంటాయి కింద, మేకకి ఈ మెడ కింద ఉంటాయి, వాటితో పాలు రావు, పాలు ఇచ్చాం. అవి ఈయన ఆంధ్రప్రదేశ్ కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అన్ని విధాలు. వెంకయ్యనాయుడు గారు నేను ఒక్కడిని చేస్తే అవుతుందండి. మోడీ గారి సపోర్ట్ లేకుండా నేను ఏం చేయగలనా? మంత్రులకు సహకారం లేకుండా ఇవన్నీ జరుగుతాయి. ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఐఎస్ఆర్లు, ఐఐఎంలు, ఎయిమ్స్లు, డిఫెన్స్ ఫ్యాక్టరీలు, ఇన్వెస్ట్మెంట్స్, ఇన్వెస్టర్ సమిట్లో 10,50,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి పెడతామని వస్తే దాంట్లో 6,30,000 కోట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా నేను మీరందరూ పెట్టుబడి పెట్టినా ఆంధ్రప్రదేశ్ అని చెప్పి. ఏ మంత్రి ఏ కొత్త స్కీమ్ పెట్టినా ఆంధ్రప్రదేశ్ సంగతి ఏంటి? నేను కనబడితే నేను అడగబడలే, వాళ్ళ వస్తుంది సార్, ఆంధ్ర కూడా ఉంది సార్, మారుతాం సార్ మేము. ఎందుకంటే కొంత అన్యాయం జరిగింది. వేరే ఉద్దేశం ఏం కాదు, వ్యతిరేకం కూడా కాదు. తెలంగాణకు కూడా అదేవిధంగా సహకరిస్తున్నాం, దక్షిణ భారతానికి కూడా అదేవిధంగా సహకరిస్తున్నాం. ఎందుకంటే ఎంత పెద్దోడైనా మనం పుట్టిన ఊరిని, మన చుట్టుపక్కల ప్రాంతాలని మనం మర్చిపోం. మొన్న నాకు ఈ క్యాండిడేట్ నిర్ణయించగానే పీఎం గారు ఏడీఎంకి వాళ్ళకి ఫోన్ చేశాడు. ఇద్దరికి ఆ 2 గ్రూపులు ఉన్నాయి అక్కడ. వాళ్ళు చెప్పారు, సార్ వెంకయ్యనాయుడు యునైటెడ్ ఆస్ సార్ ఈజ్ అవర్ క్యాండిడేట్ సార్, ఈజ్ అ తమిళియన్ క్యాండిడేట్ సార్. అమ్మ జయలలిత చెప్పింది సార్, వెంకయ్యనాయుడు ఈజ్ అవర్ ఫ్రెండ్ ఇన్ ఢిల్లీ, అందుకని మేమంతా వెంకయ్యనాయుడుకి వేస్తాం సార్ చెప్పారు. తమిళనాడు వాళ్ళు. ఎందుకంటే ఈ ప్రాంతంలో తరచుగా ఏదైనా సమస్య వస్తే ముందుగా వాటి లేవనెత్తంగా. కాబట్టి దయచేసి నేను ప్రజలందరినీ కోరుతాను. ఎందుకంటే మళ్ళీ ఇంకా మనసు ఇప్పుడు మాడే అవకాశం లేదు. రాబోయే రోజుల్లో సభలు జరిగే అంటే రామని కాదు, రాకుండా ఎందుకుంటే వస్తూ ఉంటాము, దేశం అంతా తిరుగుతూ ఉంటాం. ఆ ఉపరాష్ట్రపతి దాని సంగతి ఏంది చూస్తూ ఉన్నాను. అన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాను. అర్థం చేసుకొని దాన్ని ఎలా అర్థవంతంగా ఉపయోగిస్తారో తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. అంతేగాని ఇక్కడ ఏదో మొన్న కొంతమంది మిత్రులు చెప్పారు నాకు, సార్ నాయుడు గారు మీ ఆరోగ్యాన్ని లెక్క చేయరు, మీరు ఏంది అసలు శరీరం. నిజంగా నేను ఈరోజు మనసు విప్పి మీ అందరికీ చెప్తున్నాను, ఈ శరీరాన్ని కష్టపెట్టినంతగా నేను బహుశా ఎవరు కష్టపెట్టండి, ఎప్పుడు టైం పట్టించుకోలేదు. నేను మిగతా విషయాలు ఎంత క్రమశిక్షణ ఉంటానో శరీరం విషయంలో, నా సొంత విషయంలో నేను ఎప్పుడు దాన్ని లెక్క చేయలేదు. అందుకే ఇప్పుడు నాకు ఆ మధ్య నాకు ఒకసారి అసెంబ్లీలో మాట్లాడుతూ పడిపోయాను నేను. చాలామంది నాకు హార్ట్ అటాక్ వచ్చింది అనుకున్నారు. పవన్ వెంకటరామరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నన్ను తీసుకెళ్లారు హాస్పిటల్. చూస్తే హార్ట్ అటాక్ రాలా, నాకు ఫేషియల్ బెల్స్ పల్సి పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చింది. ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్ళాం కదా, నేచర్ క్యూర్కి వెళ్ళాను. నేచర్ క్యూర్లో వరుసగా అన్ని పరీక్షలు చేశారు వాళ్ళు, శరీరంలో ఉన్న ప్రతి అవయవం ఎలా పనిచేస్తుందని. నువ్వు వయసు ఎంత అని అడిగారు, చెప్పాను. వాళ్ళు సార్ అన్నారు. ఏమన్నా మీ వయసు అంతే సార్, మీ వయసు చాలా ఎక్కువ ఉంటుంది సార్ అన్నారు. నేనేమన్నా సినిమా యాక్టర్ అంటాయా వయసు తగ్గించి చెప్పడానికి? నాకేం కరం పట్టింది. నాకు ఒక నెల అటు ఇటు తేడా, నాకు కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ ఎవరు తెలుసు, మా అమ్మా నాన్న లేరు కాబట్టి మా పెద్దవాళ్ళు రాశారు, పెద్దగాలి వాన చిన్నగాలి వాన మధ్య పుట్టామని. ఆ స్కూల్ టీచర్ అందరికీ 1 జూలై వేశాడు, మా ఊళ్ళో పుట్టిన వాళ్ళందరికీ 1 జూలై అని వేశాడు. అంతేగాని సంవత్సరాల వయసు తగ్గిస్తే ఆ సంవత్సరం నాకేమన్నా వేస్ట్ సార్. మీ శరీరంలో ఉన్న ప్రతి భాగం మీరు 40 అంటే 60 ఏళ్ల వయసు దాకా అరిగిపోయి ఉండాలి సార్ అని చెప్పారు. మీరు జాగ్రత్తగా ఉండాలి సార్, లేకపోతే ఎక్కువ కాలం అది తిరగలేరండి. ఐ డి నాట్ కేర్ ఫర్ ద డాక్టర్స్ అడ్వైజ్ ఆల్సో. ఇలా చెప్తున్నారు కదా, ఉత్తరాది దక్షిణాది పశ్చిమాది ఎంత వీలైతే అంత తిరగారండి, ఎంత ఎక్కువ మందిని వీలైతే అంత ఎక్కువ మంది కలవాలండి. రాజమండ్రిలో ఎలక్షన్ వస్తే రోజుకి 15 మీటింగ్లు పెట్టి, ఉదయం 7:30 నుంచి మీటింగు, 7:30కి పబ్లిక్ మీటింగ్, రాత్రి 1 గంట దాకా. ఒక్కొక్కసారి ఊరిలో అనుమానం వచ్చేది, ఈ ఊరు ఆ ఊరికి పోతే మాట్లాడితే నిద్ర వస్తుంది మధ్యలో. ఈ మాట ఇందాక ఏమైనా మాడామా, ఈ ఊరికి ఇందాక వచ్చామా అనుకున్నాడు నిద్రలో మధ్యలో, మరి మాట్లాడతాం, ఏదో రికార్డ్ చేసినట్టుగా మాట్లాడతాం అలవాటు. అలా అనేక రకాలుగా సొంతం అన్నీ మానుకొని మా ఆవిడ మా ఆయన నాకు ఎప్పుడు కనబడుతూ ఉంటాడు, టీవీలో కనబడతారని చెప్తా ఉంటాడు.
మా అమ్మాయి మా నాన్న అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వస్తుంటారని చెప్తాను. అంటే అర్థం వేరే వాళ్ళ ఇంటికి పోతే అందరు ఇళ్ళకి పోతుంటారు మామూలుగా అని చెప్పి. మా మనవరాళ్ళు మా వైష్ణవి సుష్మా చిన్నప్పుడు నేను ఇప్పుడు వస్తే మా టీవీ తాత వచ్చాడు అనేవాళ్ళు టీవీలో కనబడతారు. నేను మా ఆవిడికి చెప్పాను ఒకరోజు, అవ్వా కావాలా బువ్వా కావాలంటే కుదరదమ్మా, పదవి కావాలా పేరు కావాలా, కానీ మళ్ళీ మన దగ్గరే ఉండాలా, నన్ను సినిమాకి తీసుకెళ్ళాలా, ఇద్దరం కలిసి షాప్కి వెళ్ళాలా, అటన్నీ కుదరవని. తర్వాత నాకు మొదటి నుంచి వేగంగా పనిచేసే అలవాటు, వేగంగా మాట్లాడే అలవాటు, వేగంగా తినే అలవాటు. ఇప్పుడు ఆ వేగాన్ని ఇప్పుడు నియంత్రించుకోవడం కూడా పెద్ద కష్టం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆడ పోయిన తర్వాత క్రమశిక్షణను పాటించడం అలవాటు చిన్నప్పుడు నేర్చుకున్నాను. నేను రాష్ట్రీయ స్వయం సేవక సంఘంతో నాకు 13-14 ఏట పరిచయం ఏర్పడింది. నా జీవితం మలుపు జరగడానికి అదే కారణం. ఈ జిల్లా వాస్తవ్యుడు అవనిగడ్డ పర్వచివర వాస్తవ్యుడు అంటే బోగా దుర్గాప్రసాద్ గారు మాకు విభాగ ప్రచారంగా ఉన్నాడు. ఆయన నిజంగా నన్ను జీవితంలో తీర్చిదిద్దాడు. ఇవాళ నేను ఈ స్థాయికి వచ్చాను. ఆయన లేడు మహానుభావుడు, ఫైరింగ్ ఆంధ్ర అజిటేషన్ ఫైరింగ్లో చనిపోయాడు. నేను జీవితంలో ఈ స్థాయికి వచ్చానంటే ఆయన చిన్నప్పుడు నాకు ఇచ్చిన పునాదులు. అలాగే రాష్ట్రీయ స్వయం సంఘ ప్రాంత ప్రచారక సోంపల్లి సోమయ్య గారు ఆయన చూపించిన ప్రేమ, ఆదరం, అభిమానం అన్నీ కూడా అన్ని స్థాయిల్లో నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. సంఘ ప్రవేశము, సంస్కారం, ఏబీవీపీలో విద్యార్థి ఉద్యమంలో నాయకత్వ లక్షణాలు, అలాగే బీజేపీలో నాకన్నా పెద్దవాళ్ళు ఉన్న వాడు నన్ను కాదు నాకు అవకాశం ఇవ్వడం, అన్ని స్థాయిల్లో ఇవన్నీ కూడా ఇవాళ ఈ స్థాయికి వచ్చేందుకు అవకాశాన్ని ఇవన్నీ కల్పించాయని మనం చేస్తున్నాం. అందుకని నేను నిర్ణయించుకున్నాను 2019 దాకా పనిచేద్దాం, తర్వాత రాజకీయం వదిలిపెట్టి నానాజీ దేశముఖ్ లాగా రాజకీయానికి అతీతంగా ప్రజాసేవ చేద్దామని. అందుకని స్వర్ణ భారత్ ట్రస్ట్, అలాగే ఈ స్వర్ణ భారత్ ట్రస్ట్ ఒకటి నెల్లూరులో ఉంది, ఒకటి విజయవాడలో ఉంది, ఒకటి హైదరాబాద్లో ఉంది. అట్ట కాదు నా ఉద్దేశం. ఈ స్వర్ణ భారత్ లాంటి ట్రస్టులు దేశంలో ప్రతి జిల్లాలో ఏర్పడాలని, స్వర్ణ భారత్ పేరుతో కాదు, ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళు పెట్టుకోవాలని. చాలామంది అనుకుంటున్నారు ఇవన్నీ మా అమ్మాయి పెట్టిందని. కాదు, మా అమ్మాయి ఉరినే మేనేజ్మెంట్ చేస్తుంది కొన్ని. కానీ ఇక్కడ ట్రస్ట్ విజయవాడ ట్రస్ట్ అంటే ప్రభాకర్ రావు గారు దానికి చైర్మన్, హైదరాబాద్ ట్రస్ట్ అంటే కృష్ణప్రసాద్ గారు చైర్మన్, మొత్తాన్ని ట్రస్ట్ అంతా విష్ణురాజు గారు చైర్మన్. నాకు అసలు నేను దాంట్లో మెంబర్ కాదు, ఏం కాదు. నేను దానికి ప్రోత్సాహం ఉంది. నేను ఇలాంటి వాళ్ళు లేదు మాడారు, తెలివి తక్కువగా మాడారు కాబట్టి దానికి నేను సంకోచపడుతున్నాను అనుకోబాకండి. నో, తప్పనిసరిగా స్వర్ణ భారత్ చాలా గర్వకారణం, చాలా మంచి పని చేసింది. నాకున్న ఇంత ఒత్తిడిలో కూడా ఒక్క ఒత్తిడిలో నేను కూడా సెలవుకి వెళ్ళవచ్చు, సిమ్లా వెళ్ళొచ్చు, సెలవులు తీసుకొని మనవాళ్ళని మనరాలను తీసుకొని, లేదా ఇంకొక రాష్ట్రానికి వెళ్ళొచ్చు. కానీ ప్రతి నెలకు ఒక రోజు నెల్లూరుకి, నెలకు ఒక రోజు విజయవాడకి, నెలకు ఒక రోజు హైదరాబాద్కి వెళ్ళి ట్రస్ట్లో ఆ పిల్లలతో కూర్చొని వాళ్ళతో కాలక్షేపం చేస్తున్నాను, వాళ్ళ సేవా కార్యక్రమాలు పాల్గొంటున్నాను. ఎందుకంటే నాకు నచ్చింది, అది నాకు నచ్చింది, నేను మెచ్చింది. నాకు నా మాటకు అంత విలువించి నా మిత్రులందరూ నేను చెప్తే ఈ విజయవాడలో బిల్డింగ్ వీళ్ళు చూడండి, స్వర్ణ భారత్ బిల్డింగ్ అంతా 1.5 year కట్టిపారేశారు మొత్తం. అద్భుతమైన ఏర్పాటు చేశారు. హైదరాబాద్ అయితే ఇంకా తక్కువ టైంలో కట్టేశారు. రాజ్నాథ్ సింగ్ వచ్చి అక్కడ ప్రారంభించాడు. అక్కడ మనోహర్ పరికరు, కేసీఆర్ వచ్చి అక్కడ ప్రారంభించారు. నెల్లూరులో అద్వానీ గారు స్వయంగా ప్రారంభించారు. ఇవన్నీ మనమే కాదు, నేను దాంట్లో మెంబర్ కూడా కాదు. కానీ కొంతమంది మనం ఏం చేయాలి, ఇప్పుడు ఎట్లుందంటే బురదలో ఇక్కడ దాకా మునిగిన వాళ్ళు అవతలోడు తెల్లగుడ్డేస్తే చూసి సహించలేకుండా ఒకరు బురద వాళ్ళ మీద కూడా ఎదుగుతారు. నాకు మా వాళ్ళు చెప్తున్నారు నాకు, సార్ మీరు సమాధానం చెప్పాకండి సార్ వాళ్ళు అడిగేది అందుకు సార్, మీ పేరుతో ఏదో ఒకటి అనేసి మీరు దానికి సమాధానం చెప్తారు, పేపర్లో వేసుకోవచ్చు. ఈ స్వర్ణ భారత్ ట్రస్ట్ విదేశాల నుంచి విరాళం తీసుకుంటుంది, దానికి లెక్కనివ్వలేదు అని ఢిల్లీ నుంచి. నాకు ఆ సంగతి తెలవదు, పిలిచి అడిగాను. అడిగితే లేదన్నారు. తర్వాత ఆ గవర్నమెంట్ అడిగా, సార్ మోడీ గారు వచ్చిన తర్వాత ఏ ట్రస్టులు కేంద్రం నుంచి డబ్బులు తీసుకొని లెక్క చెప్పడంలే, ఏ ట్రస్టులు విదేశాల నుంచి డబ్బులు తీసుకొస్తున్నాయి, ఏ ట్రస్టులు డబ్బులు వేరే వాటికి ఉపయోగిస్తున్నాయి, మొత్తం లెక్కలు బయటకు ఇస్తున్నాడు. అందుకని ఏ ట్రస్టుకి ఎంత డబ్బు వస్తుందని చెప్పమని 18,000 ట్రస్టులకు నోటీస్ ఇచ్చారు. విదేశ విరాళాలు తీసుకునే వాళ్ళకి ఒక 5,900 పేర్లు ఉన్నాయి. దీంట్లో చాలా పేర్లు ఉన్నాయి. ఇందిరా ప్రతిష్టాన్ దగ్గర నుంచి అనేక పేర్లు ఉన్నాయి. అన్నీ వీళ్ళందరికీ ఏమని, మీరెవరో విదేశాల నుంచి విరాళాలు తీసుకున్నారా, తీసుకుంటే దాన్ని లెక్క పంపించండి, దీనికి ఇంత టైం ఇస్తున్నామని. అదేదో పెద్ద విషయం దానికి. ఆ తర్వాత అక్కడి నుంచి ఇలా వీటితో బెదిరే ప్రసక్తి లేదు. ప్రతి జిల్లాలో ఒక స్వర్ణ భారతం స్థానిక ఏ పార్టీ వాళ్ళ నిమిత్తం లేదు. నాకు పార్టీలకు అతీతంగా నేను పెరిగాను. మీ అందరికీ ఇంకో విషయం కూడా చెప్పాలా, నేను ఎలక్షన్లో నిలబడితే నాకు ఇతర పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చేవాడు. ఒక ఆయన ఉన్నాడు కాంగ్రెస్లో, అతను ఇప్పటికీ చురుగ్గా ఉన్నాడు, పేరు చెప్తే బాధపడతా, అతనికి మళ్ళీ ఇబ్బంది అవుద్ది. నేను హైదరాబాద్ జానారెడ్డి గారు వచ్చి ఆయన కూడా ఎవరలేదు అని ఏమని ఆయన ఎలక్షన్ అప్పుడు ఇచ్చి నాయుడు 10 మంది కలుస్తున్నాను, బాబు నువ్వు పార్టీని విమర్శించరా బాబు, మా అమ్మను మాత్రం ఏమనొద్దు అని. మీ అమ్మ నేను ఎందుకు అంటాను అన్న, అదే ఇందిరమ్మని అనేవాడు. సరే ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ వస్తే నా దగ్గరికి వచ్చి 2,000 రూపాయలు డొనేషన్ ఇచ్చాడు, గోదావరి వాస్తవుడు ఆయన. ఏమంటే
నీలాంటి మగోడు ఒకడు అసెంబ్లీలో ఉండాలయ్యా, మగోడు ఉండాలని. నేను ఒకరోజు కోడూరులో రాయజంపేట కోడూరులో బహిరంగ సభ అయిపోయిన తర్వాత కూర్చొని ఉన్నాను పైన ఆరు బయట కూర్చొని ఒక ఎవరో వచ్చాడు, ఒక ఆయన వచ్చి సార్ రెడ్డి గారు వస్తారు సార్ అన్నారు. ఎవరయ్యా రెడ్డి అని? అదే సార్ రెడ్డి గారు సార్ అని. చెప్పు ఎవరు రెడ్డి ఎవరన్నా? అదే సార్ రాజారెడ్డి గారు సార్. ఆయన ఎవరు అన్నాను నేను. రాజారెడ్డి గారు తెలవదా మీకు? ఎవరు చెప్పాను? రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు సార్. అమ్మను దానికి ఏమో తప్పు రమ్మని వచ్చాడు. నాకు తెలవదు ఆయన. కలిశాడు మాకు బా ఏదా నువ్వు మా ఊరికి వచ్చావని తెలిసింది, నువ్వు నిజంగా అసెంబ్లీలో మగోడు అయ్యా, ఉతికి పారేస్తావు చెన్నారెడ్డి గిన్నారెడ్డి అందరినీ కూడా, అందుకని కలిసిపోదామని వచ్చానని చెప్పండి. అలా ఉండే అభిమానం అన్ని పార్టీలతో కలిసి పనిచేయడం. ఎందుకంటే పార్టీలు సిద్ధాంతాలు అవి వాటికి అవి ఉంటాయి. కానీ పరస్పర గౌరవం, ఒక మంచి పని చేసిన వాడిని, మంచి ప్రావీణ్యం వాడిని, మంచి నైపుణ్యం ఉన్నవాడిని, మంచి పనితనం ఉన్నవాడిని ఎవరైనా కూడా గుర్తిస్తారుగా. మామూలుగా వాడు డ్రైవర్ బండి బాగా నడుపుతున్నా సరే, వంటవాడు మంచి వంటలు బాగా చేస్తున్నా సరే, ఆఫీసర్ మంచి పని చేస్తున్నా సరే, దాన్ని గుర్తించి అభినందించడం ఒక మన కర్తవ్యం, మన భారతీయ సంస్కృతి. కానీ దానికి కూడా రాజకీయంలో ఇవాళ రాజకీయం ఏ స్థాయికి దిగజారిపోయిందో నేను పెద్దగా మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే నేను ఏం మాట్లాడిన ఇప్పుడు అది పెద్ద న్యూస్ అవుతుంది. అందుకని దాని గురించి నేను పెద్దగా చెప్పదలుచుకోవాలి. నేను అడగకుండా అన్నీ వచ్చిందా వరుసగా చెప్పే కదా, పోస్టులన్నీ అన్నీ వచ్చినాయి. ఇక్కడ ఆగిపోద్ది అనుకుంటే 63 దేశాలు కలిపి ఆసియన్ పసిఫిక్ కంట్రీస్ ఐపీఎం చూడని వాళ్ళు నన్ను అధ్యక్షుడు అనుకున్నారు. 63 దేశాల యొక్క సమాఖ్య. సరే అదేదో అయిపోయింది, పెద్ద పదివేగా అనుకున్నాం. మొదలు నేను చూస్తే మన ఆఫ్రికా దేశంలో జరిగిన మీటింగ్లో 168 ఐక్యరాజ్యసమితి దేశాలన్నీ కలిపి 58 మంది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు 2 సంవత్సరాలు. యూఎన్ హ్యాబిటాట్ అని నేనేం ప్రయత్నం చేయాలని అసలు ఊహించలేదు. ఇప్పుడు అవన్నీ వదిలేసుకుంటాను అనేది వేరే విషయం. సో అలా ఎవ్రీథింగ్ హెస్ కమ్ ఆన్ ఇట్స్ ఓన్. వీటన్నిటికీ న్యాయం చేసే ప్రయత్నం నేను చేస్తున్నా. ఒకటి ఒళ్ళు వంచి పనిచేయడం, నీతిగా పనిచేయడం, నిజాయితీగా వ్యవహరించడం, క్రమశిక్షణతో వ్యవహరించడం, నమ్మిన సిద్ధాంతాన్ని వదిలిపెట్టకుండా. మీరు ఎవరు అడిగారు సార్ మీ జీవితంలో ఇక్కడ దాకా రావడానికి ఒక్క కారణం చెప్పండి అన్నాడు. కష్టపడి పనిచేయడం అన్నాడు. రాజకీయ కారణం చెప్పండి సార్ అన్నాడు. నమ్మిన పార్టీని వదిలిపెట్టకుండా అప్పటి నుంచి ఇప్పుడు దాకా దాంట్లో ఉండడమేనా అని చెప్పాను నేను. అదేం పెద్ద గొప్ప విషయం కాదు, కానీ ఇప్పుడు గొప్ప విషయం అయిపోయింది. ఇప్పుడు ఎవడు ఎక్కడ ఉంటాడో తెలవదు జనాన్ని. ఆర్టీసీ బస్సులు రాకపోకల వేళలో మారినట్టుగా అక్కడ బోర్డు వేస్తుంటారు. రాజకీయ నాయకులు అటు బోర్డు వేసే పరిస్థితి వచ్చింది. వాళ్ళు దానివల్ల ఉన్నాను ఉండి పనిచేస్తుంటే ప్రజలు ఈ అవకాశాలు, ఈ అభిమానాన్ని కూడా కల్పించారు నాకు. నా జీవితంలో నేను అనుకున్నవి చాలా వరకు సాధించాను. కొన్ని మిగిలిపోయినాయి. నేను నదుల అనుసంధానం కావాలని కోరుకుంటున్నాను. గట్టిగా నమ్మేవాళ్ళు నేను ఒకటి. ఒక రైతు బిడ్డగా ఈ దేశంలో నదులన్నీ అనుసంధానం చేయాలా, వరద రాకుండా చేసుకోవాలా, నీరు వృధా లేకుండా చేసుకోవాలా, కరువుని జయించాలని నా మనసులో పెద్ద కోరిక. రెండవది, కాశ్మీర్లో ఈ అలకలన్నీ అణిగిపోయి పూర్తిగా భారతదేశంలో అంతర్భాగంగా అన్ని విధాలా శాంతిగా ఉండాలా, వాళ్ళు బాగుపడాలా, దేశం కూడా బాగుపడాలి. అది కూడా నా మనసులో. మూడవది, ఈ దేశంలో సాంఘిక వివక్షత లేకుండా ఉండాలా, సమాజంలో ఉన్నట్టు అట్టడుగు వర్గాలకు న్యాయం చేయాలా. రాజకీయం అని కాదు, ఎంఆర్పీఎస్కు బీజేపీ సపోర్ట్ చేయడం రాజకీయం కోసం కాదు, మాదిగలకు కూడా అందరితో పాటు సమాన న్యాయం జరగాలి. వాళ్ళకి కూడా వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి అవ్వాల్సింది ఇవ్వాలా. ఇది జరగదా, ఆ నదుల అనుసంధానం జరగదా, కొన్ని మిగిలిపోయింది. ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ రాకపోయినా దాన్ని మించినట్టు హోదాను మించిన ఆదానం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాం. నాకు నమ్మకం ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన సౌకర్యాలు ఉపయోగించుకొని దాటిగా సరిగా ఖర్చు పెట్టుకోగలిగితే ఆంధ్రప్రదేశ్ని ఎవడు అడ్డుకోలేడు. ఇట్ విల్ బికమ్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ స్టేట్స్ ఆఫ్ ద కంట్రీ. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎక్కడ అవకాశం వచ్చినా నేను వదిలిపెట్టాల అవకాశాన్ని. ఈ అమరావతి నగరమే లేదు, దాన్ని వారసత్వ నగరంగా ప్రకటించాను, డబ్బులు ఇచ్చాను. ఈ అమరావతికి రూపురేఖలు రాలా, దాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటించాను, దాన్ని డబ్బులు ఇచ్చాను. ఈ అమరావతికి అప్పటి వరకు ప్లాన్లే తయారు కాదా, ఫస్ట్ బడ్జెట్లో 2015 మార్చిలోనే 1000 కోట్లు మంజూరు చేశాను. సార్ ఊరే లేదు సార్, ఎక్కడ ఖర్చు పెట్టాలన్నారు వాళ్ళు. అంటే నేను దానికి కొత్త భాష్యం చెప్పాను. CRDA, క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఒకటి కదా అన్న, ఉంది సార్ అన్నారు. దాంట్లో గుంటూరు ఉందా అన్న, ఉంది సార్. విజయవాడ ఉందా అన్న, ఉంది సార్ అన్న. ఆ రెండుకి 500 కోట్లు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టాయో చూద్దాం అన్నాడు. మా ఆఫీసర్ అక్కడ చూశారు నా వైపు. నేను చెప్తున్నాను ప్రకటన మీకేమి ఇబ్బంది లేదు. 1000 కోట్లు ఇచ్చాను. స్మార్ట్ సిటీ ప్లాన్లో అమరావతి లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 3 ఊర్ల పేరు పంపించాడు. 1 తిరుపతి, 2 కాకినాడ, 3 విశాఖపట్నం. విశాఖపట్నం చదువుకున్నాను, నాకు కూడా ప్రేమ ఉంది. ఆ 3ని మంజూరు చేయించాం మనం వాటిని. తర్వాత మొన్న అవకాశం జరిగితే ఒక 4-5 నగరాలు మిగిలిపోయినాయి, పోటీలో వెనకపోయినాయి కొన్ని.
సో దాన్ని చూసి నేను అమరావతి చాలా పక్కడబందైన ప్లాన్ జరుగుతూ ఉంది, చాలా సిస్టమేటిక్గా ఉంది, ప్లాన్లు అన్నీ బాగున్నాయి, ఫ్యూచర్ బాగుంది. అందుకని అమరావతిని కూడా స్మార్ట్ సిటీగా డిక్లేర్ చేశాడని డిక్లేర్ చేసి ముఖ్యమంత్రికి చెప్పాను నేను, బాబు ఇటు చేస్తున్నాం, దీన్ని ఉపయోగించుకోండి. నేను మంత్రిగా ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు, ఇళ్ళు 1,93,000 ఇళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాం. అందరూ కనురెప్పలు ఎగరేశారు. తెలంగాణ వాళ్ళు చూడండి వెంకయ్య పక్షపాతి ఆంధ్రకని. నేను తెలంగాణలో చెప్పి మీరు పంపించండి, మీకు కూడా ఇస్తాం. కేసీఆర్ అన్నాడు, అతను కొంచెం తెలివైన వాడు, మనం ప్రపోజలే పంపించలేదు, ఆయన ఆడిస్తాడా అని 93,000 ఇళ్ళు పంపించాడు. నెక్స్ట్ డే దాన్ని మంజూరు చేశాం. ఇప్పుడు మళ్ళీ నేను ప్రతి నెల రివ్యూ చేస్తుంటాం. ఇది ప్రధానమంత్రి పెట్ స్కీమ్, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన PMAY చేస్తుంటే ఫైల్ ఏమైనా ఉన్నాయా పెండింగ్ చెప్పండి. 15, 16లో ఏం ఫైల్ పెండింగ్ ఉన్నాయో చెప్పండి. కాంట్రాక్ట్ గిట్రాక్ట్ కాదు మామూలుగా. సో ఏళ్ళ సంగతి ఉందంటే చెప్పాను నేను. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ అడుగుతున్నారు, ఇల్లు ఇచ్చేయండి. వాళ్ళు మరీ ఎక్కువ అడుగుతున్నారు సార్ అన్న, ఇచ్చేయండి, మీరేం పోయిందని ఫైల్ పెట్టారు. దాంట్లో ఏమన్నారంటే 1,93,000 ఇల్లు ఇస్తే ఇంకా అది పూర్తి కాలేదు, అందువలన మళ్ళా కొత్తగా ఇల్లు ఇవ్వచ్చునా లేదా అని. నేను చెప్పాను, అది కొత్త రాష్ట్రం, అధికారుల యొక్క విభజన కొంత ఆలస్యమైంది, పనులు చేయడం కొంత ఇబ్బంది అవుతుంది, వాటి చిత్తశుద్ధిని గురించి అనుమానించాల్సిన అవసరం లేదు, ఖర్చు పెడతారు, ఇచ్చేయండి అంటే అధికారులు అన్నారు. 2,20,000 ఇళ్ళు సార్, 2,20,000 కాబట్టి 2,23,000 ఇళ్ళు ఇస్తారని అని చెప్పారు. 2,23,000 ఇళ్ళు మొన్న వెళుతూ ఆంధ్రప్రదేశ్కి మంజూరు. దేశంలో మొత్తం ఇప్పటి వరకు 20,45,000 ఇళ్ళు ఇచ్చాం అన్ని రాష్ట్రాలకు కలిపి. 20,45,000 ఆంధ్రప్రదేశ్ ఒక్కదానికే ఇప్పటికి 4,23,000 ఇళ్ళు మంజూరు జరిగింది, అంటే 1/4. ఎందుకు ఇది? అక్కడ ఉన్నాయని పోగొట్టుకొచ్చారు, డెవలప్ చేయాలా, ఇక్కడ ఉండే ప్రజల ఆశలు నెరవేరాలా, దీనికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో, వేరే ఉద్దేశంతో ఏం కాదు, వేరే కారణమేం కాదు. డిఫెన్స్ ఫ్యాక్టరీలు అనంతపూర్లో పెట్టమన్నాం, డిఫెన్స్ ఫ్యాక్టరీ నాగార్జునలో పెట్టమన్నాం, డిఫెన్స్ ఇది ఇక్కడ మన నిమ్మకూరులో పెట్టమన్నాం, అవకాశం ఉంది. పెట్రోలియం యూనివర్సిటీ విశాఖపట్నంలో పెట్టమన్నాం, కాకినాడ కారిడార్ పెట్రో కాంప్లెక్స్ అక్కడ మంజూరు చేయమన్నాం, NIT తాడేపల్లిగూడెం చేయమన్నాం, IIT ఒకటి వస్తే తిరుపతిలో పెట్టమన్నాం, ట్రిపుల్ IT వచ్చింది శ్రీ సిటీలో పెట్టమన్నాం, IESR వచ్చింది తిరుపతిలో పెట్టండి సెంటర్ కాబట్టి బాగుంటుంది అనుకున్నాం, ఇంకో ట్రిపుల్ IT వచ్చింది కర్నూలులో పెట్టమన్నాం. పెట్టమనే కాకుండా ప్రతి 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి రివ్యూ చేసి అవన్నీ వచ్చేట్టుగా చూస్తాం. అందుకే ఉద్దేశం ఏంటంటే ప్రజలకు మేలు జరగాల, దెబ్బతిని ఉన్నారు, బాధలో ఉన్నారు, వాళ్ళ బాధలు తొలగాలని ఉద్దేశం. అందుకని మిత్రులారా, నా వరకు నేను శాయశక్తిలో కృషి చేశాను. కొంతమంది ఇప్పుడు ఆఖరిగా నేను చెప్పదలుచుకుని మాట్లాడి ఇదామని చెప్తా సార్, ఒక పక్క ఒక కంటిలో సంతోషంగా ఉంది, ఇంకో కంటిలో కన్నీరుగా ఉందని. దేనికయ్యా అని. అదే మీరు లేకపోతే మా సంగతి పడుచుకోండి ఎవరైనా. ఆ టేబుల్ చాలామంది ఎంపీలు ఉన్నారు, అందరూ చూస్తారు. నేను ఉపరాష్ట్రపతిగా కొన్ని పరిమితులు ఉంటాయి ఉపరాష్ట్రపతి, కానీ ఏ మంత్రిని పిలవచ్చు, మంత్రితో మాట్లాడవచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సిన సలహా ఇవ్వచ్చు. అందులో మిగిలిన సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్కి తగిన న్యాయం జరిగే విధంగా అన్ని విధాల ప్రయత్నం చేస్తానని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. నేను రేపు 5వ తారీఖు నా ఎలక్షన్, 5వ తేదీ సాయంత్రానికి ఎన్నికల ఫలితం వచ్చేస్తుంది. కానీ ప్రమాణ స్వీకారం మాత్రం 11వ తారీఖు. నేను ఈ లోపల ఒకసారి అందరినీ నాకు అభిమానంగా కూడా చూద్దాం అనుకున్నా, కానీ సాధ్యం కాదు. ఎందుకంటే దేశంలో 623 జిల్లాలో నేను పోని జిల్లా లేదు, వాళ్ళందరికీ గెలవడం సాధ్యమా కాదు. ఇప్పుడు అలాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా ముఖ్యమైన పట్టణాలు విజయవాడ, విశాఖపట్నం, అలాగే మా ఊరు నెల్లూరు, ఈ పూర్తి చేద్దామని నిర్ణయించుకున్నాను. అలాగే తెలంగాణలో హైదరాబాద్ ఉంటున్నాం కదా, హైదరాబాద్ ద్వారా ముఖ్యమైన అందరినీ కలుద్దామని నేను హైదరాబాద్లో అందరినీ కలిసాం. వివిధ రంగాలకు చెందిన వాళ్ళు చాలా సంతోషం. ఇవాళ విజయవాడలో కూడా మిమ్మల్ని అందరినీ కలిసేటికి అవకాశం లభించింది. రేపు మళ్ళా నేను కొద్ది కష్టమైన విశాఖపట్నం పోతున్నాను, సాయంత్రానికి హైదరాబాద్ పోతున్నాను. మళ్ళీ వెనక్కి వెళ్ళి సి నారాయణ రెడ్డి గారి కవి, ఆయన జన్మదినం ఇవాళ, దాని మీద ఒక వ్యాసం కూడా రాశాను నేను. ఆయన సభలో పాల్గొని రేపు ఉదయం మళ్ళీ బయలుదేరి విశాఖపట్నం వెళ్తున్నాను. విశాఖపట్నంలో కూడా ఇలాగే మిత్రులందరూ కూడా కలుస్తాం. తర్వాత 5వ తారీఖు ఎన్నికల ఫలితాలు అయిన తర్వాత నా ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుపతికి వెళ్ళి నెల్లూరు కన్నా తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని మర్చిపోవద్దని ఎప్పుడు చెప్తుంటారు కాబట్టి ఆ మాతృభూమికి కూడా నమస్కారం పెట్టి అక్కడ ఉండే వాళ్ళందరూ ఒకసారి కలిసి బాయ్, ఇంకా మళ్ళా ఇంత చనువుగా కలిసే అవకాశం ఉండదు, పార్టీల మీటింగ్కి వచ్చే అవకాశం ఉండదు. అందుకని మన కేంద్ర బీజేపీ కార్యాలయంలో పనిచేసే స్టాఫ్ అందరినీ 46 మందిని, 93లో నేను జనరల్ సెక్రటరీ 7 ఏళ్ళు ఉన్నా, తర్వాత అధ్యక్షుడిగా ఉన్నా, వాళ్ళందరినీ పిలిచాను. వాళ్ళు కొందరు ముసలోళ్ళు అయిపోయారు అప్పుడే, నేను ఉన్నప్పుడు పెట్టిన వాళ్ళు కొందరు. వాళ్ళందరినీ పిలిచి ఇంటికి పిలిచి వాళ్ళందరికీ తేనేటి విధి ఇచ్చి అందరినీ బదువు తట్టి, ఆయన తల్లిని మర్చిపోబాకండి, అందరూ కష్టపడి పనిచేయండి వాళ్ళకి చెప్పారు. వాళ్ళు చెల్లించిపోయారు సార్. జీవితంలో మేము అసలు ఒక ఉపరాష్ట్రపతి కాబోయే వ్యక్తి మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఇన్ని రోజుల తర్వాత ఇంటికి పిలిచేంత గౌరవం ఇచ్చాడని. నేను పనిచేసే పద్ధతి అది, నేను పనిచేసే పద్ధతి అది, నా అలవాటు అది.
అందుకని అందరినీ కలిసి ఒకసారి మీ అందరికి కూడా వీడుకోలు అంటే వెళ్ళిపోతున్నాను కాదు, పైకి వెళ్ళేదానికి టైం చాలా ఉందని చెప్పి వస్తున్నారు. పైపొచ్చు తర్వాత వచ్చిన దాంతో సంతృప్తి పడాలా, దాన్ని చక్కగా చేసి చూపించాలా. ఏది వస్తే అది ఎందుకన్నా అది కావాలా అట్లా ఎప్పుడు మనసులో ఉండొచ్చు. ఆ కుటుంబరావు గారు లాంటి వాళ్ళు ఆశీర్వదించవచ్చు, కానీ మన ఉద్దేశం అది కాదు. ఇప్పుడు ఒక వైస్ ప్రెసిడెంట్గా వస్తే ఈ వైస్ ప్రెసిడెంట్ 2 in 1 అది. దీంట్లో 2 పోస్టులు ఉన్నాయి, ఒకటి ఉపరాష్ట్రపతి, 2 రాజ్యసభకు చైర్మన్. ఆ డ్యూటీ వేరు, ఈ డ్యూటీ వేరు. ఈ రెండింటిని అర్థం చేసుకునే ప్రయత్నం నేను చేస్తున్నాను. దానికి కూడా న్యాయం చేసి ఉపరాష్ట్రపతి తెలుగువారి గౌరవాన్ని హస్తినాపూర్లో తప్పనిసరిగా ఇనుమడింపజేసే ప్రయత్నం చేస్తానని, ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు, రాజ్యసభ యొక్క పార్లమెంటు యొక్క సాంప్రదాయాలను కాపాడేందుకు, ప్రజా సమస్యలు అక్కడ ప్రతిబింబించేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని సందర్భంగా మీకు మనం చేస్తూ, మీరందరూ ప్రేమతో, ఆదరంతో, అభిమానంతో ఇంత పొద్దున్నే వచ్చి, ఇంత పొద్దున్న 8:30 గంటలకు మీటింగ్ అంటే విజయవాడ వాళ్ళకి పొద్దున్న పెద్ద లెక్కేం కాదు. వాస్తవంగా పాత రోజుల్లో ఉదయం 5 గంటలకే వచ్చి బీసెంట్ రోడ్లో కూర్చొని టీలు తాగుతా పేపర్లు చూసుకునేవాళ్ళు. ఇప్పుడు కొద్దిగా ఈ మధ్య అలవాటు, ఫ్యాషన్లు కొద్దిగా అందరికీ ఆలస్యం అలవాటు అయిపోయింది. బట్ అయినా మీరందరూ ఉదయాన్నే వచ్చి ఈనాటి ఉదయం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మీకు, ఈ వేదిక మీద ఉండే ఇతర పార్టీల నాయకులకు, అలాగే ప్రజాప్రతినిధులందరికీ కూడా వారు చెప్పిన 4 మంచి మాటలు చెప్పినందుకు వారందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఎదురు సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్. వెంకయ్యనాయుడు గారు